హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీనిధి వ్లాగ్స్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ ఫ్రై అండి. సో ఏంటంటే చిక్కుడుకాయ ఫ్రైకి చిక్కుడుకాయ ఫ్రైకి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ అయితే నేను గోరు చిక్కుడుకాయ తీసేసుకున్నానండి. ఇందులోకి ఏమేమి కావాలి అంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ ముందు చేసుకొని పెట్టుకున్నాను. అంటే బ్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ ఎక్కేసాక ఇందులో వీటికి జీలకర్ర, ఆవాలు, అన్ని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసేసుకోవాలి. ఇది ఆనియన్స్ ఇట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత గరిటెతోటి తిప్పేసేయాలి. గరిటెతో తిప్పేసాక ఆనియన్ స్మెల్ వెళ్ళాక ఏం చేయాలి అంటే అల్లం, పసుపు వేసుకోవాలన్నమాట. సో ఇది తెలంగాణ స్టైల్లో నేను చేస్తున్నాను. సో మీరు ఏ స్టైల్లో చేస్తారనేసి నాకు కామెంట్ చేయండి. సో నేను చూసారా అది గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వేసేసుకోవాలి. అల్లం 2 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ అల్లం వేసేసుకున్నాను. సో అది పచ్చివాసన పోయాక కలపాలి. ఇంకేంటి విశేషాలు అసలు ఎవరు చూడట్లేరు. ఫస్ట్ టైం నేను పెద్ద వీడియో పెడుతున్నాను. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత దీన్ని కలిపేసాక మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటో చూసారా ఎంత మంచి కలర్ కనిపిస్తుందో. తర్వాత అది స్మెల్ పోయాక వేసేసుకోవాలి. నేను నిన్న రోజు నైటే ఇదంతా చిక్కుడుకాయ మొత్తం చించేసి నేను పక్కన పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఈరోజు వండిద్దామనే ఉద్దేశంతో నేను చించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గరిటెతోటి చిక్కుడుకాయ బౌల్లో తీసేసాను. గరిటెతో తిప్పాలి అన్నమాట. ఎందుకంటే కింద అంత అంటే ఎలా చెప్పాలి, కింద అంటుకోకుండా అంటే మాడిపోకుండా తిప్పేసి మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. చూడండి మగ్గుతుంది. మధ్యలో కలుపుకోవాలి. ఓకేనా, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అంటుకోకుండా ఉండాలి, మాడిపోకుండా. మా తెలంగాణలో అయితే ఇది చెప్తారు, మాడిపోకుండా ఉండాలనేసి. తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. సో మధ్యలో మీడియం టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసేసుకున్నాక చాలామంది ఏంటంటే కలిపేస్తారు. సో కలపకూడదు. టమాటా తొందరగా మీకు ఉడికిపోవాలి అంటే అందులో సాల్ట్ వేసేయాలి టమాటాల పైన. చాలామంది ఏం చేస్తారంటే టమాటాలు వేసేసి కలిపేస్తారు. సో అది తప్పు. అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు, నేనైతే ఈ విధంగా చేస్తాను. సో టమాటాలు వేసాక సాల్ట్ వేసాక కలిపేసేయాలి. టమాటా కూడా మీకు తొందరగా ఉడికిపోతుంది. చాలామంది లాస్ట్కి వేసేస్తారు సాల్ట్. సో టమాటా చూసారా ఎంత తొందరగా ఉడికిపోయిందో. ఈరోజు మండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా. తర్వాత కారం వేసేసాను, కొంచెం దగ్గరికి వచ్చేసింది. కారం వేసేసాక కలిపేసాను. చూసారా ఎంత బాగుందో. లాస్ట్కి నేను కొత్తిమీర వేసేసాను. చూసాను కదా, ఈరోజు అయితే మా ఇంట్లో చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ, కొత్తిమీర. సో మీ ఇంట్లో ఏంటో స్పెషల్ చెప్పేసి కామెంట్ చేయండి. సో ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేసి బెల్ ఐకాన్ మీద టైప్ చేస్తే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో అప్పుడు మీరు చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి లైక్, షేర్, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. చూసారా ఎంత బాగుందో. చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది.